దేశవ్యాప్తంగా కూడా జరుపుకుంటూ ఉన్నాం. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, బ్రిటిష్ వాళ్ళని పారద్రోలి దేశానికి స్వతంత్రం సంపాదించుకుంటేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందనే డిమాండ్ తోటి అప్పట్లో బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున స్వాతంత్రోద్యమం నడిపారు. ఆ నడిపిన నేతల్లో సుభాష్ చంద్రబోసు ప్రముఖుడు. గాంధీ, సుభాష్ చంద్రబోస్ లాంటి జాతీయోద్యమ నాయకులు, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి విప్లవ యోధులు ప్రాణత్యాగాలు చేసి ఈ దేశానికి స్వతంత్రం సంపాదించడంలో ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహించారు. ఈరోజు ఆ స్వతంత్రోద్యమం యొక్క ఆ కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈరోజు మరుగున పడిపోయే రీతిలో దేశ పాలకులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ దేశం అభివృద్ధి అవ్వాలంటే బ్రిటిష్ వాళ్ళని పారద్రోలితే తప్ప అభివృద్ధి అవ్వదు. అందరికీ చదువు, వైద్యం, చేతి నిండా పని, కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి ఇల్లు, ఇట్లాంటి సౌకర్యాలు అన్నీ కలగాలి అని అంటే బ్రిటిష్ వాడిని ఎల్లగొడితేనే మన దేశ సంపదని ప్రజలందరూ కూడా మనం అభివృద్ధి సాధించుకుంటామని చెప్పేసి డిమాండ్ తోటి ఆ రోజు జాతీయోద్యమం నడిచింది. ఈరోజు పరిస్థితి ఆ రోజు కులం, మతం, భాష, ప్రాంతం భేదం లేకుండా మొత్తం దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు అందరూ ఏకమయ్యి ఒక త్రాటి మీదకి వచ్చి స్వతంత్రం సంపాదించుకున్నాం. కానీ ఈరోజు పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. స్వతంత్రోద్యమ ఫలితాలు ఇంకా పూర్తిగా సామాన్య ప్రజానీకానికి, బడుగు బలహీన వర్గాలకి, పేదరికం పాల్గొలేలాగా ఆ డిమాండ్ ఏదైతే ఉందో అవి ఇంకా పూర్తిగా నెరవేరలేదు. కానీ ఎంతో కొంత అభివృద్ధి మట్టుకి మనం సాధించుకున్నాం. మన దేశం ప్రజలకు కావాల్సినటువంటి తిండి గింజలు మనమే పండించుకోగలిగే స్థితికి చేరుకున్నాం. అలాగే మనం విదేశాల మీద ఆధారపడకుండా కొంత మేరకు మన కాళ్ళ మీద మనం నిలబడేలాగా మన దేశాన్ని అభివృద్ధి చేసుకున్నాం. కానీ ఈ అభివృద్ధి కాస్త ఈరోజు మళ్ళా తిరిగి కార్పొరేట్ల చేతుల్లో, విదేశీ సామ్రాజ్యవాదుల చేతుల్లో కొల్లగొట్టుకుని పోయే రీతిలో ఈరోజు ప్రభుత్వాలు వాళ్ళకి సపోర్ట్గా, వెన్నుదన్నుగా ఉండి ప్రజానీకం సృష్టించినటువంటి సంపదనంతా ఈరోజు అదానీ, అంబానీలు లాంటి కార్పొరేట్లకి కట్టబెట్టే రీతిలో, దోచుకునే రీతిలో వాళ్ళకి ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ దోహదం చేస్తూ ఉన్నాయి. ఈ విధానాలు పోవాలి అని అంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే తప్ప మరొక మార్గం లేదు. ఆ స్వాతంత్ర